సౌందర్య సాధనాలను మనం ఉపయోగించి బయటకు వద్దాం. తద్వారా మనలో ఉన్నటువంటి అందము, మనకున్నటువంటి అందము రెట్టింపు అవ్వడమే కాకుండా ఇంకా ఎక్కువ అందంగా కనబడడానికి మానవులు ఏ విధంగా అయితే అలంకార సాధనాలు ఉపయోగిస్తారో అదే విధంగా కవులు కూడా తమ యొక్క పద్యాలు, కావ్యాలు చమత్కారవంతంగానే కాకుండా అందంగా చాలా దీర్ఘకాలం పాటు ఆ యొక్క కావ్యం మనుగడ సాగించడానికి రకరకాలైనటువంటి అలంకారాలను ప్రయోగిస్తారు. అలంకారము అంటే అలంకరించబడేది. దీనిని శాస్త్రీయంగా అలంకరో తీతి ఇది అలంకారః అని అంటారు. అలంకరోతి ఇది అలంకారః అని ఒక నిర్వచనం ఇచ్చారు, ఒక వ్యుత్పత్తి. వ్యుత్పత్తి అంటే ఆ పదం ఏర్పడడానికి కారణమైనది. అలంకరోతి ఇది అలంకారః లేదా అలంకృతే అనేన ఇది అలంకారః అని ఇంకొక వ్యుత్పత్తి ఉంది. అంటే అలంకరోతి ఇది అలంకారః, అలంకరించబడేది అలంకారము. అంటే ఏ వస్తువునైతే ఏ అంశాన్నైతే మనం అలంకరించుకోవడం వలన అది అందంగా ప్రకాశిస్తుందో దాన్నే అలంకారం అంటారు. అలంకృతే అనేన అలంకారం, అలంకరించబడేది అలంకారం, అలంకారం కోసం వాడబడేది అలంకారం అని వీటి యొక్క వ్యుత్పత్తి. అంటే ఏదైతే ఒక వస్తువును కానీ, ఒక మనిషిని కానీ, ఒక పద్యాన్ని కానీ, ఒక కావ్యాన్ని కానీ అందంగా చెప్పగలుగుతుందో దాన్నే అలంకారము అని ఈ యొక్క వ్యాకరణ శాస్త్రవేత్తలు మనకి ఇచ్చినటువంటి నిర్వచనం. మరి ఈ యొక్క అలంకారాలు అనేవి సాధారణంగా ఎన్ని ఉన్నాయి అనే దానిలో ఏకాభిప్రాయం అయితే లేదు. చాలా మంది చాలా రకాల అలంకారాలు చెప్తారు. ఇందులో మొట్టమొదటి వాడు వ్యాకరణకారుడైనటువంటి భరతుడు 4 అలంకారాలనే పేర్కొన్నాడు. భరతముని 4 అలంకారాలను. తర్వాత ప్రసిద్ధ వ్యాఖ్యానకారుడు దండి, ఈయన 35 అలంకారాలు ఉన్నాయని పేర్కొన్నాడు. తర్వాత వామహుడు 36 అలంకారాలు ఉన్నాయని చెప్పాడు. తర్వాత వామనుడు 61 అలంకారాలు ఉన్నాయని చెప్పాడు. జయదేవుడు 101 అలంకారాల గురించి వివరించాడు. అప్పయ్య దీక్షితుడు 121 అలంకారాల గురించి చెప్పాడు. అంటే ఈ అలంకారాలు ఎన్ని ఉన్నాయి అనే విషయంలో ఏకాభిప్రాయం లేనప్పటికీ చాలా మంది చాలా రకాల అలంకారాలను చెప్పినప్పటికీ ఇందులో ప్రధానమైనటువంటి అలంకారాలను చెప్పినటువంటి వాళ్ళు, అలంకారాల గురించి సరైనటువంటి వివరణ మనకి ఇచ్చినటువంటి వాళ్ళు భరతుడు, దండి, వామనుడు, వామనుడు, జయదేవుడు, అప్పయ్య దీక్షితుడు, వీళ్ళే కాకుండా విద్యానాథుడు, విశ్వనాథుడు అని చాలా మంది కూడా ఈ యొక్క అలంకారాల గురించి చెప్పారు. అయితే ఈ వామనుడు అనేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే వక్రోక్తివాదం అంటే వక్రోక్తులన్నీ అలంకారాలే, వక్రోక్తులన్నీ అలంకారాలే అని ఈ వామకుడు అన్నాడు. అంటే వక్రోక్తివాదం అంటారు అలంకార సిద్ధాంతంలో. వక్రోక్తివాదం అంటే కాస్త ఏ విషయాన్నైతే స్ట్రైట్గా చెప్పకుండా కాస్త వంకరగా చెప్పబడుతుందో ఆ విధంగా
చెప్పేటువంటి ప్రతిదీ కూడా అలంకారమే అనేటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది వామకుడు. కాబట్టి వామకుడు వక్రోక్తులన్నీ కూడా అలంకారాలే అని ఈయన చెప్పాడు. తర్వాత వీళ్ళందరిలో కల్లా ఈ యొక్క వామనుడు ఉపమాలంకారమే సర్వబీజప్రాయము. సర్వబీజప్రాయము అంటే అన్ని అలంకారాలకు సాక్షిభూతమైనటువంటి అలంకారం ఉపమాలంకారము. అంటే ఇక్కడ చెప్పుకున్నటువంటి 4 అయినా 35 అయినా 36 అయినా 41 అయినా 132 అయినా ఈ అలంకారాన్ని కొంచెం కొంచెం ఉపమాలంకారాన్ని మార్పు చేయడం వలన ఏర్పడేవే. అంటే ప్రతి అలంకారంలో కూడా బీజప్రాయంగా ఉండేది ఉపమాలంకారమే అని ఈయన వామనుడు చెప్పాడు. అంటే ఏం చెప్తున్నాడు? అలంకారం అంటే ఏ వస్తువులనైతే ఏ అంశాలనైతే అలంకరించడం వలన ఆ కావ్యానికి ఆ పద్యానికి ఆ రచయితకి శాశ్వతత్వం వస్తుందో, ఆ యొక్క రచయిత యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడి ఉంటాయో దానినే అలంకారంగా వీళ్ళందరూ కూడా చెప్పారు. అయితే ఈ అలంకారములు మరి ఎన్ని ఉన్నాయని దాంట్లో మన యొక్క అభిప్రాయం లేకపోయినప్పటికీ ప్రధానంగా అలంకారాలు వాడే విధానాన్ని బట్టి ఉపయోగించే విధానాన్ని బట్టి అలంకారాలు మనకు 2 రకాలుగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఈ యొక్క అలంకారాలు అనేవి ప్రధానంగా ఇవి 2 రకాలుగా మనం చెప్తాం. ఒకటి శబ్దాలంకారాలు, శబ్దాలంకారాలు, 2 అర్థాలంకారాలు. అంటే ఈ అలంకారాలు ఎన్ని ఉన్నాయనే దానిలో ఏకాభిప్రాయం లేకపోయినప్పటికీ ఈ యొక్క అలంకారం అనేది ఉపయోగించే విధానాన్ని బట్టి, అలంకారం అనేది వాడే విధానాన్ని బట్టి అలంకారాలు ముఖ్యంగా ఎన్ని రకాలు అంటే 2 రకాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. సరే, శబ్దాలంకారాలు అంటే శబ్ద ప్రధానం చేత చెవులకు ఇంపుగా ఉండే అలంకారాలను శబ్దాలంకారాలు అంటాం. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇవి శబ్దభూయిష్టమైన అలంకారాలు. అంటే ఏ శబ్దం అనేది ఏ విధంగా వాడితే ఆ యొక్క శబ్దము యొక్క రిధం లేదా ధ్వని, అంటే ఇక్కడ శబ్దం కాబట్టి ఇక్కడ ధ్వని, కాబట్టి ధ్వని ప్రాధాన్యంగా ఉండేటువంటి అలంకారాలను శబ్దాలంకారం అంటాం. అంటే ఏదైనా ఒక పద్యం చదువుతున్నప్పుడు ఆ పద్యం యొక్క రిధం సౌండ్ ఏదైతే మన చెవులకు అట్రాక్షన్గా ఇంపుగా ఉంటుందో దాన్ని మనం శబ్దాలంకారం అంటాం. అంటే శబ్ద మాధుర్యం చేత మనకు అది ఇంపుగా ఉన్నట్లయితే దాన్ని శబ్దాలంకారం అంటాం. ఉదాహరణకి మనం చూస్తాం, భండల భీముడాంతజన బాంధవుజ్వల భానదూన కోదండ కళా ప్రచండ ముదితాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడన చుగ్గడ గట్టి వేరిక ఢాండ 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 నిలదంపుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదన్ దాశరథి కరుణా పయోనిధి. ఇక్కడ అన్నప్పుడు ఢాండ 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 అన్నప్పుడు ఆ శబ్దంలో ఎక్కడైతే ఆ ఢండం ఢండం అనే ఆ స్వరం అనేది మన యొక్క చెవులకి అంటే శ్రోత్రాలకి ఆనందంగా ఉంటుంది. అంటే శబ్ద ప్రాధాన్యం
శబ్దాలంకారాలు అంటాం. అంటే శబ్ద ప్రాధాన్యమే వీటికి ప్రధాన బలం. అంటే ఈ శబ్దాలంకారాలు మనకు ఎక్కువగా వాడినటువంటి వ్యక్తి మనకు పోతన గారు. మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి పోతన గారు, తర్వాత రామదాసు గారు, కంచర్ల గోపన్న. కాబట్టి వీళ్ళు ఎక్కువగా మనకు శబ్దాలంకారాలు వాడి ఆ శబ్ద మాధుర్యం ఎలాంటిదో, శబ్దాలంకారం ఎలాంటిదో మనకు చూపించినటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి శబ్దాలంకారాలనే ప్రధానంగా వాటి అర్థం అనేది ప్రత్యేకంగా ఉండదు, కానీ శబ్దం అనేది ప్రధానంగా ఉంటుంది. రెండవది అర్థాలంకారాలు. ఇవి అర్థ ప్రాధాన్యాన్ని కలిగిన అలంకారాలను అర్థాలంకారాలు అంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ పదం వాడినప్పుడు ఏ అర్థమైతే వస్తుందో ఆ అర్థం అనేది అందంగా చెప్తారు. కాబట్టి ఆ అర్థంలో వచ్చేటువంటి భావం ఆధారంగా ఈ యొక్క అలంకారాలను ఉపయోగిస్తారు. ఇక్కడ ఈ శబ్దాలంకారాలు చూసినప్పటికీ ఇందులో అనేకం ఉన్నాయి. ఒకటి వృత్త్యనుప్రాసము. చేకానుప్రాసము, అంత్యానుప్రాసము. వృత్త్యనుప్రాసము, చేకానుప్రాసము, అంత్యానుప్రాసము, లాటానుప్రాసము. ఈ 4 అలంకారాలను అనుప్రాసాలంకారాలు అంటారు. అనుప్రాసాలంకారాలు ఇవే కాకుండా యమకము, ముక్త పదగ్రస్తము, అనేవి ఉన్నాయి. అంటే శబ్దాలంకారాలలో అనుప్రాసాలంకారాలతో పాటు యమకము, ముక్త పదగ్రస్తం అనేటువంటి అలంకారాలు ఉన్నాయి. ఈ వృత్త్యనుప్రాసము, చేకానుప్రాసము, అంత్యానుప్రాసము, లాటానుప్రాసము ఇవన్నీ కూడా ప్రాస అంటే ఒకే రకమైనటువంటి అక్షరాలు ప్రారంభంలోనో చివరిలోనో ప్రాసగాను ఒకే రకమైనటువంటి అక్షరాలు వస్తే దాన్ని ఏమంటామంటే అనుప్రాసం అంటాం. ఉదాహరణకి దీనికి ఒక ఎగ్జాంపుల్ అడుగులు తడబడ బుడతడు ఒడి ఒడి నడచెన్. అడుగులు తడబడ బుడతడు ఒడి ఒడి నడచెన్ అంటే ఈ పదం అనుకున్నట్టు శబ్దాలంకారం. అంటే ఆ పదం చదువుతున్నప్పుడే ఆ శబ్ద మాధుర్యం లేదా రిధం అనేది మనకు అలంకారంగా ఉండాలి. అడుగులు తడబడ బుడతడు ఒడి ఒడి నడచెన్ అన్నప్పుడు ఈ యొక్క డకారం అనేది చూడండి ఎన్నిసార్లు వచ్చిందో. డకారం అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. అడుగులు తడబడ బుడతడు ఒడి ఒడి నడచెన్ అన్నప్పుడు ఈ డకారం అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ రావడం వలన ఒక ప్రత్యేకమైన రిధం ఏర్పడుతుంది. దీనిని ఏమంటామంటే మన వృత్త్యనుప్రాసము అంటాం. అంటే అనుప్రాసాలంకారాలలో మనము ఏం చూస్తాము, ఒకే అక్షరం కానీ 2 అక్షరాలు కానీ 2 కంటే ఎక్కువ అక్షరాలు కానీ అవి నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉండడం వలన ఈ శబ్ద మాధుర్యం ఏర్పడి శబ్దాలంకారాలు అవుతాయన్నమాట. ఈ శబ్దాలంకారాలలో వృత్త్యనుప్రాసము, చేకానుప్రాసము, లాటానుప్రాసము తో పాటు యమకము, ముక్త పదగ్రస్తము అనేటువంటి అలంకారాలు కూడా ఈ యొక్క శబ్దాలంకారాలుగా మనము భావిస్తాము. నెక్స్ట్ అర్థాలంకారాలు.
పద్యంలో ఏ అర్థాన్ని ప్రయోగిస్తూ మనం ఆ పద్యాన్ని చెప్తామో అందులో ఉండే అర్థం అనేది ప్రధాన భాగంగా ఉండి అర్థ ప్రధానంగా చెప్పబడేటువంటి అలంకారాలను అర్థాలంకారాలు అంటాం. ఇవి చాలా ఉంటాయి. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 101 అయినా 121 అయినా 61 అయినా 35 అయినా 36 అయినా 66 అయినా ఇవన్నీ కూడా ఎక్కువ భాగం మనకు అర్థాలంకారాలే. అంటే ఇవన్నీ కూడా అర్థ ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నటువంటి అలంకారాలే అర్థాలంకారాలు. ఇందులో ఉదాహరణలు అంటే ఇందులో ఏవేవి ఉన్నాయి అర్థాలంకారాలు అంటే ఉపమాలంకారం, తర్వాత ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, క్రమము, అర్ధాంతరణ్యము, దృష్టాంతము, ప్రదీపము, అనన్వయము, దీపకము, ఇలాంటి అలంకారాలన్నీ కూడా మనకి ఈ యొక్క అర్థాలంకారాలు. ఉత్ప్రేక్ష అలంకారము, అతిశయోక్తి అలంకారము, ఉపమాలంకారము, క్రమాలంకారము, అర్ధాంతరంగాలంకారము, దృష్టాంతము, ప్రదీపము, అనన్వయము, దీపకము, భ్రాంతి మదాలంకారం ఇలాంటి అలంకారాలు మొత్తం కూడా అర్థ ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అర్థంలో వైవిధ్యమైనటువంటి భావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటన్నిటిని మనము అర్థాలంకారాలు అన్నాం. కాబట్టి మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాము అంటే అసలు అలంకారం అంటే ఏంటి, అలంకారం అనే దానికి ఏ ఉత్పత్తులు తీసుకున్నారు, మరి అలంకారాలు ఎన్ని ఉన్నాయని ఎవరెవరు ఎన్ని అలంకారాలు ఉన్నాయని చెప్పారు. ఈ యొక్క అలంకారాలు ప్రధానంగా ఎన్ని రకాలు, అవి శబ్దాన్ని బట్టి ఏ విధంగా ఉంటాయి, అర్థాన్ని బట్టి ఏ విధంగా ఉంటాయి, శబ్దాలంకారాలకు ఉదాహరణలు, అర్థాలంకారాలకు ఉదాహరణలు. కాబట్టి శబ్దాలంకారం యొక్క ప్రాధాన్యం ఏమిటి, అర్థాలంకారం యొక్క ప్రాధాన్యం ఏమిటి అనేది మనం చర్చించుకున్నాం కదా. అంటే టోటల్గా ఈ యొక్క అలంకారాలు అనేవి ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తాయి అంటే ఆ పద్యం యొక్క భావాన్ని కానీ అర్థాన్ని కానీ లేదా ఆ పద్యంలో ఉన్నటువంటి శబ్ద మాధుర్యాన్ని కానీ మనకు అందంగా చెప్పడానికి వాడినటువంటి ఈ యొక్క పద్ధతులనే మనం ఏమంటున్నాము అంటే అలంకారాలు. కాబట్టి ఈ అలంకారాల వలన ఆ పద్యం ద్వారా ఆ యొక్క గ్రంథము అనేది చిరస్థాయిగా నిలబడిపోతుంది. కాబట్టి ఈ అలంకారాలు అనేవి ఎల్లప్పుడూ కూడా కావ్యానికి శోభను, అందాన్ని అందించడానికి, కావ్యాన్ని చిరకీర్తిని పొందించడానికి కవులు వాడినటువంటి చమత్కార ప్రయోగాలే అలంకారాలు. ఆ ఏనుగు నడగొండయో అని తలచెదను. ఆ ఏనుగు నడగొండయో అని తలచెదను అంటే ఒక ఏనుగు వస్తుంది, ఆ ఏనుగును వర్ణిస్తున్నాడు ఏమని, ఆ ఏనుగు నడగొండయో అంటే కొండ అని తెలుసు, ఎప్పుడు కూడా స్థిరంగా కాన్స్టెంట్గా ఉంటుంది, ఎప్పటికీ కదలదు. కాబట్టి ఆ వస్తున్నటువంటి ఏనుగు కవి ఏమంటున్నాడు, ఆ ఏనుగు నడగొండయో అంటే నడుస్తూ వస్తున్న కొండయో అని తలుస్తున్నాడు. అంటే ఆ వస్తున్నటువంటి ఏనుగు అనేది ఒక కొండేమో అని ఊహిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఊహా ప్రధానం కాబట్టి దీనిని ఉత్ప్రేక్షాలంకారం అంటాం. అంటే ఊహ అంటే ఏదైనా ఇమాజినేషన్. కాబట్టి ఏదైనా పాము చూసి ఈ పాము పెద్ద దూరము వలె ఉన్నది అని చెప్పామనుకోండి, ఉత్ప్రేక్ష అంటే ఊహా ప్రధానమైనటువంటి అలంకారాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. కాబట్టి అర్థాలంకారాలు ఎల్లప్పుడూ కూడా అందులో ఉండే అర్థాన్ని బేస్ చేసుకొని ఆ అర్థం మీద ఆధారపడి మాత్రమే ఈ యొక్క అర్థాలంకారాలు